Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu newspaper analysis on November 3rd, 2020. ఈ రోజు మనకు పైన కనబడుతున్న 4 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ 4 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ అయ్యాక మనం ఇంపార్టెంట్ న్యూస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఈజ్ Supreme Court asks AG Attorney General to suggest ways to improve the gender sensitivity. ఈ ఆర్టికల్ మనకు ఒక పర్టికులర్ కేసుకి సంబంధించింది అండ్ పర్టికులర్ ఒక స్టేట్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించింది. ఆ తీర్పు ఏంటి, ఆ కేసు ఏంటి ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో టు పేజ్ నెంబర్ 10. We are in page number 10 now. Yes. Top court looks at Madhya Pradesh High Court's Rakhi order. ఈ అసలు కేసు ఏంటంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద లైంగికంగా వేధింపులు ఆయన స్టార్ట్ చేశాడు. సో ఆ అమ్మాయి చాలా రోజులు భరించి పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ సో ఫైనల్గా అతను జైలు పాలయ్యాడు. సో ఆ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టు వరకు వెళ్ళింది, ఆ స్టేట్ హైకోర్టు వరకు వెళ్ళింది. సో ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకోవాలి అని తీర్పు ఇచ్చిందనమాట. సో తీర్పు ఇవ్వడమే కాకుండా మీరు వెళ్ళి రాఖీ కట్టించుకోవడానికి గాను మేము ఆ వ్యక్తికి బెయిల్ని ఇస్తున్నామని చెప్పింది. సో అంటే ఆ వ్యక్తికి అంటే ఆ అమ్మాయికి ఇంకా ఆ వ్యక్తిని చూడడం అనేది ఇష్టం ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఇంటికి పంపించి రాఖీ కట్టించుకోవాలని అతనికి బెయిల్ని మంజూరు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, సో అది జెండర్ ఈక్వాలిటీని సపోర్ట్ చేయదు అనే ఉద్దేశంతో అనే ఒక మైండ్ సెట్తో ఈయన అటార్నీ జనరల్ ఆయన అభిప్రాయపడ్డారనమాట. అండ్ సుప్రీంకోర్టు కూడా అటార్నీ జనరల్ గారిని కోరింది. సో ఇంతకీ ఇక్కడ అటార్నీ జనరల్ ఎవరు అంటే అటార్నీ జనరల్ ఎవరంటే హీ ఈజ్ ద మెయిన్ లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్కు మెయిన్ లీగల్ అడ్వైజర్ అనమాట. సో ఆయనని కోరింది. సో కొన్ని వేస్ని మీరు సజెస్ట్ చేయండి, సో ఇది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి అని చెప్తున్నారనమాట. సో అంతకుమించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేదండి. See, the Supreme Court on Monday asked the Attorney General K.K. Venugopal to suggest ways for courts to improve the gender sensitivity towards victims while laying down the bail conditions for sex crime offenders. అంటే ఒక అమ్మాయి విషయంలో అంత వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసినా కూడా సో అలాంటి వ్యక్తులకు బెయిల్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. బట్ ఒక చిన్న రాఖీ కట్టాలి అనే ఒక మైండ్ సెట్తో అలాంటి వ్యక్తులకు బెయిల్ ఎలా ఇస్తారు అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారనమాట. సో ద ఆర్డర్ in a case where Madhya Pradesh High Court ordered a molester. See, ఇక్కడ మొలెస్టర్ అంటే వేధించిన వాడు అనమాట. సో మొలెస్టర్ టు విజిట్ హిజ్ విక్టిమ్ అండ్ అలో హర్ టు టై ఏ రాఖీ ఆన్ హిమ్. సో ఆమెను కూడా మీరు వెళ్ళి అతనికి రాఖీ కట్టండి అని కోర్ట్ ఆదేశించిందనమాట. సో ఇది చాలా వరకు అసలు సబబు కాదు అని ఇక్కడ వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్లోకి వెళ్తే గవర్నమెంట్ గెట్స్ 6 weeks టు ఫైల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ మాల్యా ఎక్స్ట్రాడిషన్ అంటే మీనింగ్ ఏంటంటే రప్పించడం. సో రప్పించడం ఇంతకీ ఈ న్యూస్ అంటే ఇప్పుడు చూద్దాం. అగైన్ గో టు ద పేజ్ నెంబర్ 10. ఇక్కడ చూడండి. Government gets 6 weeks to file status report on Malia's extradition. See, Supreme Court rejects his lawyer's plea to discharge him from case. అంటే మాల్యా తరపున వాదించే లాయర్ యొక్క పిటిషన్ ఏదైతే ఉంటుందో ఈ కేసు నుంచి మాల్యా గారిని విముక్తి కల్పించండి అనే పిటిషన్ అయితే ఉంటుందో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే refused a plea made by the lawyer of
ఫ్యూగిటివ్ బిజినెస్ మ్యాన్. ఫ్యూగిటివ్ మీనింగ్ ఏంటి? పారిపోయిన అంటే ఫ్యూగిటివ్. బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా టు డిశ్చార్జ్ హిమ్ ఫ్రమ్ ద కేస్ అండ్ గేవ్ ద యూనియన్ గవర్నమెంట్ 6 weeks టు ఫైల్ ఏ స్టేటస్ రిపోర్ట్ ఆన్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ద ఎక్స్ట్రాడిటింగ్ ఫ్రమ్ ద యూకే. సో మీరు ఆయనని వెనక్కి రప్పించే స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేది మాకు కావాలి అని సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగిందనమాట. సో మీరు ఎంతవరకు మీరు చర్యలు తీసుకుంటున్నారు, మీ స్టేటస్ ఏంటి అనేది మీరు ఒక రిపోర్ట్ ద్వారా మాకు తెలియపరచాలి. దీనికి మేము మీకు 6 వారాలు మేము మీకు గడువు ఇస్తున్నామని చెప్పి అభిప్రాయపడింది అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. సో లెట్ us move to the next important headline. Priyanka Radhakrishnan is New Zealand's first Indian origin minister. సో దీనికి సంబంధించి మనము పేజ్ నెంబర్ 13కి వెళ్ళాలండి. ప్రియాంక రాధాకృష్ణన్, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ an ordinary name. See, Chennai born Priyanka is a New Zealand's new minister. సో న్యూజిలాండ్లో మినిస్టర్గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సంతతి మహిళ. ఆమె పేరు ప్రియాంక Radhakrishnan. So Priyanka Radhakrishnan on Monday became the New Zealand's first ever Indian origin minister after Prime Minister's the Jacinda Ardern. So Jacinda Ardern ఆయన న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన క్యాబినెట్లో వన్ ఆఫ్ ద మినిస్టర్గా ప్రియాంక రాధాకృష్ణన్ గారు వెళ్ళి చేరారనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అనమాట. అయితే ఆమె పుట్టింది చెన్నైలో అండ్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పేరు జాసిండా అర్డెన్. ఈమెతో పాటు మరొక 4 సభ్యుల్ని ఆయన క్యాబినెట్లోకి చేర్చుకున్నారనమాట. క్యాబినెట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని మనము క్యాబినెట్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఈమె 2017లో ఎంపీగా ఎన్నికైంది అక్కడ లేబర్ పార్టీలో. నెక్స్ట్, అది మాత్రమే కాకుండా పార్లమెంటరీ పబ్లిక్ సెక్రటరీగా పనిచేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎథనిక్ అండ్ కమ్యూనిటీస్కి సంబంధించి అండ్ ఇది మాత్రమే కాకుండా ఆమె కమ్యూనిటీ అండ్ వాలంటరీ సెక్టార్లో మినిస్టర్గా వర్క్ చేసింది అండ్ అసోసియేట్ మినిస్టర్గా సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్కి కూడా వర్క్ చేసింది. అండ్ she has become the New Zealand's first ever Kiwi Indian minister. సో అంటే భారతీయ సంతతి మహిళ న్యూజిలాండ్లో మినిస్టర్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఈమె అనమాట. సో ఈ పేరు ప్రియాంక రాధాకృష్ణన్. ఇక్కడ ఓవర్వెల్మ్ అనే ఒక వర్డ్ ఉంది. ఓవర్వెల్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉంది ఓవర్వెల్మ్ అని. ఓవర్వెల్మ్ అంటే పొగడ్డం, కంప్లీట్ పాజిటివ్గా మాట్లాడడం. సో ఇది దీనికి మీనింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ మనకు పైన కనబడిన ఇది 3వ హెడ్లైన్ అండి. అండ్ లెట్ us move to the final 4th important headline. Notze Rahane help Delhi Capitals finish second. RCB also enters playoffs. సో మనకు ప్లే ఆఫ్స్లో మొత్తం 4 టీమ్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో అందులో ప్రజెంట్ మనకు ఫస్ట్ స్పాట్లో ముంబై ఉంది, సెకండ్ స్పాట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది, 3వ స్పాట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది, ఫోర్త్ స్పాట్ కోసం మనకు కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2 పోటీ పడుతున్నాయి. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే వాళ్ళు 4th స్పాట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ప్లే ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ స్పాట్, సెకండ్ స్పాట్ ఒక మ్యాచ్ జరుగుతుంది, 3వ స్పాట్, 4వ స్పాట్ ఈ 2 ఒక మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ 2లో గెలిచిన టీం ఆటోమేటిక్గా ఫైనల్స్కి వెళ్ళిపోతుంది. ఓడిన టీం ఏదైతే ఉంటుందో ఆ ఓడిన టీము 3-4లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో ఆడుతుందన్నమాట. సో వాళ్ళతో ఆడి ఈ రెండిట్లో గెలిచిన వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. సో అలా మనకు ఐపీఎల్ ఫైనల్స్ ఉంటుందన్నమాట. ఇది మనకు ఇక్కడ కనబడుతున్న 4th ఇంపార్టెంట్ హెడ్లైన్. సో ఇక న్యూస్లోకి వెళ్ళిపోదాం.
న్యూస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్లో కనిపిస్తోంది, ఏజీ డిక్లైన్స్ కన్సెంట్ ఫర్ కంటెంప్ట్ కేస్ అగెయిన్స్ట్ జగన్. మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు ఇది చీఫ్ జస్టిస్ అయిన సుప్రీంకోర్టు ఇది చీఫ్ జస్టిస్ గారికి ఒక బహిరంగ లేఖని ఆయన రాశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఇందాక నేను చెప్పాను అటార్నీ జనరల్ ఆయన మెయిన్ లీగల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ అని. సో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద ఆయన స్పందించారనమాట. సో ఇది ఇక్కడ న్యూస్, ఏజీ డిక్లైన్స్ కన్సెంట్ ఫర్ కంటెంప్ట్ కేస్ అగెయిన్స్ట్ జగన్. ఇక్కడ పాయింట్ చూడండి, ప్రైమా ఫసి ద కండక్ట్ ఆఫ్ ద సెడ్ పర్సన్స్ ఈజ్ ఎ కంటుమ్యాషియస్ అంటే కలుషితమైన. సో వాళ్ళు పూర్తిగా నెగటివ్ ఫీలింగ్స్తోనే రాశారు. అండ్ ద కండక్ట్ అంటే వాళ్ళ మనసులు కలుషితంగా ఉన్నాయి. హౌఎవర్ వాట్ హ్యాస్ టు బి నోటెడ్ ఈస్ దట్ ద ఎంటైర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద లెటర్ written by Chief Minister directly to the Chief Justice of India. The CJI is therefore seized of the matter, hence it would not be appropriate for me to deal with the matter. So నన్ను అడిగితే అది పూర్తిగా వాళ్లకు వ్యతిరేకంగానే రాశారు అండ్ ఇది ఖచ్చితంగా కోర్టుని ధిక్కరించడమే అవుతుంది. అండ్ ఈ విషయం మీద ఇంతకన్నా నేను స్పందించను. ఎందుకు అంటే అది సీఎం గారు రాసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. సో అది వాళ్ళిద్దరికి సంబంధించింది. అది బాల్ పూర్తిగా ఇది చీఫ్ జస్టిస్ గారి కోర్టులో ఉన్నందువల్ల నాకు ఎటువంటి రైట్స్ లేవు, అందుకు నేను ఇంతకు మించి నేను స్పందించాను అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది పూర్తిగా కోర్టుని ధిక్కరించడమే అవుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనము కొంత ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇది జితేంద్ర కుమార్ మహేశ్వరి. క్యాపిటల్ ఈజ్ 4 క్యాపిటల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కు, అమరావతి, విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ కర్నూల్. నెక్స్ట్ let us move to the second important headline on the same page number 1, battle for Bihar. So Bihar lo manaku battle konasaguthondi. Mottam kalpi manaku 94 assembly constituencies ku mottam akkada 17 జిల్లాలు ఉన్నాయి. అక్కడ 17 జిల్లాలో 94 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీస్ ఉన్నాయి. అందులో మనకు ఇది చాలా పార్టీస్ పోటీ పడుతున్నాయి అన్నమాట. 2015లో మనకు ఇక్కడ ఆర్జేడీ గెలిచింది. మొత్తం 45% ఓట్లని ఆ పార్టీ సొంతం చేసుకుందనమాట. సో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ అక్కడ కొనసాగుతోంది. సో బీహార్కి సంబంధించి న్యూస్ అది. అండ్ లెట్ us move to the next important న్యూస్. సేమ్ మనకు ఇక్కడే ఉంది, రాజస్థాన్ పాసెస్ బిల్స్ టు స్టాల్ ఫార్ములాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా వినండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రాజస్థాన్ మనకు అసెంబ్లీ ఒక బిల్ని పాస్ చేసింది ఆ అసెంబ్లీలో. ఆ బిల్ ఏంటి అంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫార్మ్ లాస్ని వాళ్ళు పాస్ చేశారు లోక్సభ రాజ్యసభలో. ఆ ఫార్మ్ లాస్ రాజస్థాన్లో అప్లికబుల్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఫార్మ్ లాస్ అదే ఫార్మ్ అంటే ఫార్మర్స్కి సంబంధించిన కొన్ని లాస్ రాజస్థాన్లో అప్లికబుల్ కాకుండా ఒక బిల్ని పాస్ చేసింది. ఇక్కడ చూడండి, రాజస్థాన్ అసెంబ్లీ ఆన్ మండే పాస్డ్ 3 bills టు స్టాప్ ద అప్లికబిలిటీ. అంటే ఆ రాజస్థాన్లో అప్లికబుల్ కాకుండా ఒక బిల్ని పాస్ చేసిందనమాట. సో ద సెంటర్స్ న్యూ ఫార్మ్ లాస్ ఇన్ ద స్టేట్ త్రూ ద అమెండ్మెంట్స్ దట్ మేక్ ద సెంట్రల్ యాక్ట్స్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ సర్టెన్ రెస్పెక్ట్స్. సో దీంతో వాళ్ళు ఈ బిల్ పాస్ కావడంతో గవర్నమెంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేసిన లాసు రాజస్థాన్లో ఇన్ఎఫిషియంట్
సో అన్అప్లికబుల్ అంటే అవి ఇక అవి ఇంకా పూర్తిగా యాక్టివ్గా ఉండవు అన్నమాట. సో ఇంతకీ మనకి ఇక్కడ కొంచెం డీప్గా ఆలోచిస్తే రాజస్థాన్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి ఎందుకు పాస్ చేసింది అంటే, కొంచెం తక్కువ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తోంది, సో ఆటోమేటిక్గా వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు అని అంటారు. సో ఓకే, అది కొంతవరకు అప్లికబుల్ అవుతుంది, కానీ మనము డీప్ థింకింగ్ అనేది అవసరం. మనకు వ్యవసాయ బిల్లులు అనేది మనకు 3 రకాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు అసలు ఏం ఫామ్ చేశారనేది మనం డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఫామ్ లాస్ అసలు ఏంటి, అవి ఎందుకు ప్రవేశపెట్టారు, అండ్ ఎందుకు వాటికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ రాజస్థాన్ మాత్రమే కాదు, చాలా ఒక 2-3 స్టేట్స్ దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఈ 3 క్వశ్చన్స్కి అసలు ఆ లాస్ ఏంటి, అవి ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది, అండ్ దీనికి అగెయిన్స్ట్గా ఎందుకు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఈ 3 క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ కనుక ఐడియా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి చేస్తోందా, లేదా ఈ స్టేట్ గవర్నమెంట్స్ లేదా కాస్త నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో నేను మీకు ఉన్నట్టుగా నేను చేసిన స్టడీలో నేను మీకు చెప్తాను. సో మిగిలినది మీరే ఆలోచించుకోండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం 3 ఫార్ములాస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా పాస్ చేసింది. ఆ 3 ఫార్ములాస్ ఏంటంటే నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో చెప్తాను. సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఫస్ట్ లా ఏంటంటే ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్. సో దీని ఏంటంటే రైతుల ఉత్పత్తి వ్యాపారం బిల్లు 2020. సెకండ్ లా ద ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్. సో ధరలపై హామీ వ్యవసాయ సేవలు రైతుకు అధికారం రక్షణ బిల్లు 2020. మూడవది ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్. నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు 2020. సో దీనికి గాను ఈ 3 బిల్లులకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2020 సెప్టెంబర్ 27న ఆమోద ముద్ర వేశారనమాట. అంటే ఇవి ఇక అప్లికబుల్ అవుతాయి అని. అయితే వీటి వల్ల రైతులకు అంటే నేను ఇందాక చెప్పిన 3 క్వశ్చన్స్లో అసలు ఏంటి అనేది నేను మీకు చెప్పాను. ఆ 3 పేర్లు చెప్పాను ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇవి ఎందుకు ప్రవేశపెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు స్వేచ్ఛ వాణిజ్యం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనకు ఫ్రీ ట్రేడ్, అంటే ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు అనే ట్రేడ్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ నిత్యావసర వస్తువులు సరళీకరణ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే రైతులకు వారి ఉత్పత్తులను ఎక్కడైనా సరే అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుంది. అది మాత్రమే కాకుండా రైతుల ఆదాయము చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం. సో ఈ 3 కారణాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది. సో అందుకు మేము ఈ కొత్త లాస్ని తీసుకొని వస్తున్నాము అని. నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. మరి ఎందుకు ఇవి వద్దు అని ఫైట్ చేస్తున్నారు చాలామంది కొన్ని రాష్ట్రాలు అంటే దీనికి మనకు వచ్చే ఆన్సర్స్ ఏంటంటే రాష్ట్రాల అంశాలలో కేంద్రం అన్నది జోక్యం చేసుకోవడం అన్నది వీళ్లకు నచ్చట్లేదు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే రాష్ట్రాలు రైతులతో సరిగ్గా సంప్రదింపులు వాళ్ళు మెయింటైన్ చేయలేదు, అంటే కరెక్ట్గా వాళ్ళని సంప్రదించలేదన్నమాట. వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు అనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్క స్టేట్లోనూ ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, సో దానికి కూడా ముప్పు కలిగే విధంగా ఈ లాస్ ఉన్నాయని ఇది చాలా మందిలో ఉన్న ఒక ఫీలింగ్ అనమాట. సో ఇది మాత్రమే కాకుండా ఏపీఎంసీ అని ఉంటుంది అనమాట. సో ఏపీఎంసీ కూడా వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని చాలామందిలో ఉన్న ఫీలింగ్. నెక్స్ట్ 5వది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా వరకు నష్టం వస్తుంది. నియర్లీ
3,500 కోట్ల రూపాయల నష్టం వస్తుంది అని చెప్పి ఒక ఒక చిన్న అంచనా అనమాట. నెక్స్ట్ 6వది ఏంటి అంటే భారత వ్యవసాయ రంగము ప్రైవేటైజేషన్ అవుతోంది అనే ఒక సంకేతం కూడా చాలామందికి నచ్చట్లేదు. సో ఈ 6 విషయాల్లో ఇది చాలామంది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు అనిపించేది నేను చెప్పేది ఏంటంటే, సో ఇలాంటి చట్టాలు చేయడం చాలా మంచి నిర్ణయమే, ఎవరు కాదనరు. కానీ జిఎస్టీ వల్ల, అంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఎంటైర్ ఇండియాకి ఒకే ట్యాక్స్ ఉంటుంది, ఒకే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, వేరే ఉండవు అనేది ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ని ఎలాగైతే ఒప్పించగలిగిందో, బట్ ఈ విషయంలో అలా ఒప్పించలేకపోతుంది. సో ఆ విషయంలో మాత్రం కొంత నెగటివిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఉంది. సో అంటే పూర్తిగా విఫలమవుతోంది. అంటే ఇలా మేము ఉన్నాము అని భరోసా కల్పించడంలో. నెక్స్ట్ రైతులకి సంబంధించిన భయాలు విషయంలో వాటిని వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడానికి రైతుల సంఘాలతో అది సరిపడా మీటింగ్స్ని వాళ్ళు అరేంజ్ చేయలేదు. ఇలా అంటే ఇప్పుడు ఇండియా అంటేనే చాలా విస్తారంగా ఉంటుంది, చాలా విభిన్నంగా ఉంటుంది. సో ఇలాంటి ఇండియాలో కొన్ని చట్టాలు సమర్థవంతంగా పర్ఫెక్ట్గా అమలు చేయాలి అంటే చాలా ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయం లేకపోతే మాత్రం ఇలాంటి కంట్రీలో ఒక చట్టం అన్నది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కావడం అన్నది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఇలాగే కొన్ని నెగిటివ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో వాళ్ళు చేసిన పని పర్ఫెక్ట్ అని వాళ్ళకి అనిపించినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చర్చలు ముందుకు సాగించి దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ లాభపడతారు. సో ఇది మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట, 3వ ఇంపార్టెంట్ న్యూస్. సో నేను మీకు మ్యాక్సిమం చెప్పాల్సింది నేను చెప్పాను. సో ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ రాజస్థాన్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి పేరు అశోక్ గెహ్లాట్, గవర్నర్ కల్రాజ్ మిశ్రా, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, క్యాపిటల్ ఈజ్ జైపూర్. నెక్స్ట్ ఇది మనకు 3వ ఇంపార్టెంట్ హెడ్లైన్ అయిపోయింది ఇంతటితో. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ హెడ్లైన్ చూడండి, ఇది కూడా మనకు పేజ్ నెంబర్ 1లోనే కనపడుతుంది. ఎస్, ట్రంప్ బైడెన్ సర్చ్ ఫర్ లాస్ట్ మినిట్ సపోర్ట్. సో చివర్లో వాళ్ళు ఇక మరికొద్ది గంటల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతోంది 46వ అమెరికన్ అధ్యక్షుడి కోసం అని చెప్పి. సో ఆ అధ్యక్షుడు ఎవరనేది ఎంటైర్ అమెరికా మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అమెరికా అంటే మనకు ఫైనాన్షియల్గా అండ్ ప్రతి ఒక్క అంశంలో ఒక పెద్దన్న అనే ఒక పేరుంది కనుక అమెరికా అధ్యక్షుడు ఎవరైతారా అనే విషయంలో ప్రతి ఒక్క కంట్రీ ఇది చాలా ఈగర్గా ఎదురు చూస్తోంది. అండ్ ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్, నెక్స్ట్ ఇది జో బైడెన్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారనమాట. అంటే వాళ్ళు చివరి నిమిషం వరకు వాళ్ళు సపోర్ట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారని ఇక్కడ మనకు న్యూస్ కనపడుతోంది. అండ్ ఇక్కడ మనకు 3వ పేరు చూడండి, మిస్టర్ ట్రంప్ ఎయిమింగ్ టు అవాయిడ్ becoming the first incumbent president to lose re-election since fellow Republican George H.W. Bush in 1992. సో యొక్క ఇది వాషింగ్టన్ అది ఆయన బుష్ తర్వాత ఆ పద్ధతిని ఆయన అవాయిడ్ చేయాలని ఈయన చూస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రెజెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయనని వెనక్కు నెట్టి బైడెన్ కావాలని చూస్తున్నారు. సో బైడెన్ కాకుండా ఆ పదవిని ఆయనే అట్టిపెట్టుకోవాలని ట్రంప్ ఇది చాలా ఎదురు చూస్తున్నారు. సో ఎవరిది అవుతుందన్నది మరికొద్ది రోజుల్లో మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ హెడ్లైన్ అయిపోయింది ఇంతటితో. నెక్స్ట్ 5th ఇంపార్టెంట్ హెడ్లైన్లోకి వెళ్దాం. It is on the page number 8. We are in page number 8 now. So page number 8 lo, yes, yes.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీచ్ అకార్డ్ ఆన్ బస్ సర్వీసెస్. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సెస్ పూర్తిగా నిలిచిపోయాయి. లాక్డౌన్ నుంచి మార్చి 23 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి పోస్ట్ లాక్డౌన్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య సరైన ఒప్పందం కుదరకపోవడం వల్ల బస్సులు ఆ రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంకు పూర్తిగా నిలిచిపోయాయి. సో ఇప్పుడు అంగీకారం ఒప్పందం కుదరడంతో దెన్ ఆర్టీసీ బస్సులు అగైన్ రీస్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటంటే మనకు 5th లైన్లో కనపడుతుంది. వర్డ్ AMICABLE, అమికబుల్. అమికబుల్ అంటే స్నేహపూర్వక. సో ద స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంట్రా అంటే ఒక స్టేట్ లోపలే, ఇంటర్ అంటే స్టేట్ టు స్టేట్ అన్నమాట. అందుకే ఇంటర్నెట్. సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో బస్ సర్వీసెస్ ఎండెడ్ ఆన్ మండే ఫాలోయింగ్ అన్ అమికబుల్ అగ్రిమెంట్ అంటే స్నేహపూర్వక ఒప్పందం బిట్వీన్ దెమ్. ద సర్వీసెస్ సస్పెండెడ్ ఆన్ ద వేక్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ లాక్డౌన్ ఆన్ March 23 వర్ రిస్టోర్డ్ అట్ 4 PM. సో ఈ సాయంకాలం అంటే నిన్న సాయంకాలం 4 గంటలకు ఈ ఒప్పందం అన్నది కుదిరింది. సో సాయంకాలం 4 గంటల నుంచి బస్సులు యథావిధిగా రీస్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎలాగూ ఆ రాష్ట్రాల పేర్లు మనకు కనబడ్డాయి కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మోస్ట్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్. మోస్ట్ 4 ఏంటి? ఒకటి సీఎం, నెక్స్ట్ గవర్నర్, నెక్స్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్, నెక్స్ట్ క్యాపిటల్. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ కర్నూల్. హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే చీఫ్ మినిస్టర్ కేసీఆర్, సో కె చంద్రశేఖర్ రావు. నెక్స్ట్ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. క్యాపిటల్ ఈజ్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, లాస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ మనకు ఇక్కడ 6th ఇంపార్టెంట్ హెడ్లైన్. ఇట్ ఈస్ ఇన్ పేజ్ నెంబర్ 14లో ఉంది. Yes, manufacturing grows fastest since 2007. 2007 నుంచి పోల్చుకుంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా హై లెవెల్లో ఉంది అని మనకు ఒక PMI సర్వే మనకి ఇక్కడ ఇది చెప్తుందన్నమాట. సో ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యాక్టివిటీ ఇంప్రూవ్డ్ ఫర్ ద third straight month in October, with companies raising output to the greatest extent in 13 years amid robust sales growth, a monthly survey indicated on Monday. సో ఒక సర్వే ప్రకారంగా దాదాపు 13 సంవత్సరాలలో లేని ఒక గ్రోత్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియాలో సాధించిందని చెప్పి మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఈ రోజుకి సంబంధించి. సో ఈరోజు నేను చెప్పినవి జస్ట్ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి హెడ్లైన్స్లో అటార్నీ జనరల్ ని సుప్రీంకోర్టు అడిగిన విషయం గురించి నేను మీతో చెప్పాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఏంటంటే గవర్నమెంట్ 6 weeks గడువు తీసుకుంది సుప్రీంకోర్టు నుంచి. దేనికి? విజయ్ మాల్యాని రప్పించే విషయంలో స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ ద్వారా తెలియజేయడానికి. నెక్స్ట్ మూడవది న్యూజిలాండ్ న్యూ మినిస్టర్ ఒక ఇండియన్ బార్న్ లేడీ
ఆమె పేరు ప్రియాంక రాధాకృష్ణన్. ఆమె 3వ హెడ్లైన్గా మనకు కనపడింది. నెక్స్ట్ 4వది ఇట్ ఈస్ అబౌట్ ద ఐపీఎల్లో మనకు ప్రజెంట్ మనకు 3 టీమ్స్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు 3 ప్లే ఆఫ్కి వెళ్ళిపోయాయి. బట్ ఫైనల్గా 4th ప్లేస్ కోసం అని చెప్పి కల్కత్తా అండ్ హైదరాబాద్ ఈ 2 ఎదురు చూస్తున్నాయి అనమాట. ఈ రెంట్లో ఏదో ఒకటే ప్లే ఆఫ్కి వెళ్ళబోతోంది. ఇక హెడ్లైన్స్ తర్వాత మనకు న్యూస్ విషయానికి వస్తే మనకు ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాసిన ఒక లేఖ విషయం మీద మన భారత అటార్నీ జనరల్ గారు కేకే వేణుగోపాల్ గారు స్పందించారు. ఇది పూర్తిగా కోర్టులకు వ్యతిరేకంగా రాశారు, కోర్టు ధిక్కారణే అవుతుందని చెప్పారు. అండ్ ఇంతకు మించి నేను స్పందించను, ఎందుకంటే ఆ బాల్ అన్నది, ఆ లెటర్ అన్నది చీఫ్ జస్టిస్ గారికి సంబంధించింది. సో అంతకు మించి నాకు మాట్లాడే రైట్ నాకు లేదు అని ఆయన అభిప్రాయపడ్డారనమాట. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మనకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటంటే కంటుమాషియస్ అంటే కలుషితమైన అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకు సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఏంటంటే బ్యాటిల్ ఫర్ బీహార్ ఏంటంటే బీహార్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి. ఇది మొత్తం 94 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకు 17 జిల్లాల ఉంటున్నాయి దీంట్లో. సో ప్రజలు కలిసి ఒక మంచి పార్టీని ఎన్నుకునే సమయం అన్నది వచ్చింది. సో ఇంతకుముందు రూలింగ్లో ఆర్జేడీ అన్నది ఉంది, అది 45% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇది సెకండ్ ఫేజ్ పోలింగ్ నడుస్తుందన్నమాట బీహార్లో. నెక్స్ట్ ఈ సెకండ్ ఫేజ్ అన్నది నేను ఇంతకుముందు చెప్పలేదు, సారీ. సో సెకండ్ ఫేజ్ పోలింగ్ ఈజ్ రన్నింగ్ ఇన్ బీహార్. నెక్స్ట్ 3వ న్యూస్, రాజస్థాన్ పాసెస్ బిల్స్ టు స్టాల్ ఫార్ములాస్. దీనికి సంబంధించి చాలా కొంచెము నేను డీప్గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు నీట్గా వినండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా పర్లేదు, ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వన్స్ అగైన్. సో కింద మీరు కామెంట్ చేయండి. నేను ఒకవేళ అర్థం కాలేదు అని ఎవరైనా కింద కామెంట్ చేస్తే రేపటి న్యూస్ వీడియోలో అగైన్ మరొకసారి క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. సో ఈ బిల్స్ ఏంటంటే మనకు 3 బిల్స్ ఉన్నాయి. ఆ 3 బిల్స్ సంబంధించి మనము ఏంటి, అసలు ఆ బిల్స్ ఏంటి, అవి ఎందుకు ప్రవేశపెట్టారు, అండ్ వాటి నుంచి అంటే అవి వచ్చాయని ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఈ 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాను. సో ఆ 3 క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్స్ మనం తెలుసుకోవాలి. సో అంటే ఈ రాజస్థాన్ గవర్నమెంట్ ఆ బిల్స్కి వ్యతిరేకంగా ఒక బిల్ని పాస్ చేసింది. సో ఇక్కడ నుంచి ఆ సెంట్రల్ పాస్ చేసిన ఆ 3 బిల్స్ కూడా ఈ రాజస్థాన్లో అప్లికబుల్ కావట్లేదు అని ఆ రాష్ట్ర గవర్నమెంట్ అసెంబ్లీలో వెల్లడించింది. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే మనకు ట్రంప్ బైడెన్ వీళ్ళిద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన పోటీ ఉంది. ప్రపంచం మొత్తం వీళ్ళ వైపే చూస్తోంది. వీళ్ళిద్దరిలో ఎవరు 46వ అమెరికన్ అధ్యక్షుడు అవుతారా అని చెప్పి ఉంటుంది. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. అది రిజల్ట్ రావడానికి మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో డొనాల్డ్ ట్రంప్ ఆ పదవిని అలాగే ఉంచుకోవడానికి, నెక్స్ట్ జో బైడెన్ ఆయన పదవిని స్వీకరించడానికి వీళ్ళిద్దరూ ఎదురుచూపులు కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ 5th ఏంటి అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా వ్యవస్థ అంటే మన ఆర్టీసీ రవాణా అన్నది మనకు అది గేట్స్ ఓపెన్ అయిపోయాయి. 2 రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారంగా అండ్ ప్రతి ఆ రాష్ట్రం బస్సులు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం బస్సులు ఆ రాష్ట్రంలో బస్సులు ఇక్కడి నుంచి కొనసాగబోతున్నాయి. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, నేను మీకు చెప్పాను. ఆ వర్డ్ పేరు అమికబుల్ అంటే స్నేహపూర్వక. ఇందులో తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సీఎం, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్, క్యాపిటల్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఏంటి అంటే 6th మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దాదాపు మనకు ఇది చాలా సంవత్సరాలకు సంబంధించిన ఒక గ్రోత్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రికార్డ్ చేసింది అని మనకు PMI సర్వే మనకు వెల్లడించింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద November 3rd ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాను. థ్యాంక్ యూ, బాగా ప్రిపేర్ అవ్వండి.
థ్యాంక్ యూ. జై హింద్.